కొన్ని విలువైన సంగతులు ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడొద్దు. నేను త్వరగానే ముగించేస్తాను. చూద్దాం. ఎందుకంటే ఇక్కడ బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు కనుక కొద్దిగా వివరణతో చెబుతాను, ఆలకించండి సరిపోద్ది. మీరు రిఫరెన్స్లు తీపోయిన పర్లా సబ్జెక్ట్ అర్థమవుతుంది కనుక కొద్దిగా జాగ్రత్తగా దేవుని వాక్కు కొరకు ఆశతో కనిపెట్టుకుంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడి ఎదుట ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవునితో మనం ఒక తీర్మానం చేసుకుంటాం. అయితే 31st నైట్ ఇస్తారు కార్డులు, ఆ తీర్మానం కాదు. ఎన్నోసార్లు ఇచ్చాం ప్రభువుకి వాగ్దానం, ఏమని? ప్రభువా ఈ సంవత్సరం నుంచి నా బ్రతుకు మార్చుకుంటానని. కానీ మన బతుకులు మారవు, ఆ 6 రోజులే మారద్ది. కానీ ఈరోజు ఈ రాత్రి ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇవి నా మాటలు కాదు, ప్రభువు మాటలు. ఇది మన హృదయములో, ఆనాడు మరియ గర్భంలో హృదయములో ఏ విధముగా అయితే చొచ్చుకుపోనియో ఈ రాత్రికాల సమయంలో ప్రభు సూటిగా సుత్తు లేకుండా ప్రభు మాట్లాడుతున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ మాటల ముందు ఒక విషయం తెలుసుకుందాం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల తర్వాత ఇలలోకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఇలలోకి వచ్చాడు. ఇలలోకి వచ్చిన ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఒక పండుగ జరిగింది. ఆ పండుగ ఏంటి? పెంతుకోస్తు పండుగ. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఒక పండుగ జరిగింది. ఆ పండుగ పేరు పెంతుకోస్తు పండుగ. ఆ పండుగలో ఒక ఆయన స్పీకర్ వచ్చాడు, పేతురు గారు స్పీకర్ వచ్చారంట. ఆ పండుగకు వచ్చిన జనం ఏ ఊరు నుంచి వచ్చారో తెలుసా? 17 దేశాల నుంచి వచ్చారు. 17 దేశాల అవతల సముద్రాలు దాటంట ప్రభువును ఆరాధించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఈరోజు కూడా ప్రభువును ఆరాధించడానికి తమ స్వంత గ్రామాలకి మనందరూ వచ్చాం కనుక వ్యర్థముగా తిరగక కొద్దిగా జాగ్రత్తగా వినండి. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ రోజు పేతురు మెసేజ్ చెప్తేనంట 3000 మంది ఊరకనే మారలా. పేతురు ఎలా చెప్పాడు చెప్పనా? హెచ్చరించాడంట. మరే సంవత్సరం బారు వచ్చి వెళ్ళిపోవడం కాదు, సంవత్సరం బారు బలులు ఇచ్చేయడం కాదు, సంవత్సరం బారు పలహారాలు ఇచ్చేయడం కాదు, సంవత్సరాల బారు ఏవి పడతావి దేవునికి కృతజ్ఞతలుగా ఒక 500 కానుక రాయించేయడం కాదు. కానీ మీ బ్రతుకులను మార్చుకుని ప్రభువులో స్థిరముగా ఉండండి అని పేతురు అంట 17 దేశాల నుంచి వచ్చిన ప్రజలను హృదయంలో నొచ్చుకునేలాగా, అంటే పొడుచుకునేలాగా మాట్లాడంట. ఏమని మాట్లాడంటే, మారండి, నువ్వు ఇచ్చిన బలి దేవుడు లెక్క చేయడు, నువ్వు రాయించిన కానుకలు దేవుడు లెక్క చేయడు, నువ్వు ఇచ్చిన పొటేలను దేవుడు లెక్క చేయడు. ముంద నీ హృదయము సరి చేసుకోండి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఇలాలోకి వచ్చాడు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు కూడా ఆయన పశువుల పాకలో పుట్టినట్టు చూస్తున్నాం మనం. చూద్దాం ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడో, ఎక్కడున్నవాడు, ఏ రీతిగా ఇలలోకి వచ్చాడో, తన స్థాయి ఏంటో, అసలు ఎందుకు ఇలలోకి వచ్చాడో, అసలు మన పండుగను బట్టి ప్రభువు అసలు ఆనందపడుతున్నాడంటారా లేదో ఈరోజు చూద్దాం. అసలు ప్రభువు ఇన్ని వేల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఇంత అలంకరించి ఇంత క్రిస్మస్ పండుగలు చేస్తున్నాం కదా. అసలు ప్రభువు అసలు ఈ పండుగను చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడికి అసలు ఆనందం ఉందా లేదా? ఈరోజు మన యూత్ క్యారెల్లో డ్యాన్స్లు వేసారండి. అవును, దేవుడి పాటలు కొద్ది భక్తితో వేస్తే పర్వాలా, కానీ సేమ్ సినిమా వాళ్ళు ఎలాగేస్తారో దేవుని పాటలు అదే వేశారు. అప్పుడు పెట్టిన టైటిల్ ఆనందపరిచే క్రిస్మస్, ఆనందము తెచ్చిన మనకి ఈ క్రిస్మస్ దేవునికి ఆయాసకరం అయిపోయిందా? ఈ క్రిస్మస్ వల్ల మనం ఆనందిస్తున్నాం, మరి దేవునికి ఆయాసం అయిపోయింది అంటున్నాడు. చూస్తారా, ఇవి నా మాటలు కాదు, ఇవి నేను చెబుతున్న మాటలు కాదు. సాక్షాత్తు దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఆమోసు గ్రంథం ఒకసారి చూడండి, ఎందుకు బాధపడుతున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. మీ పండుగ దినములను ఎవరు అసహించుకుంటున్నారు? సాక్షాత్తు దేవుడు అసహించుకున్నాడంట. ఏ దినములను? ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుని, మీరు అడగొద్దులే, మీరు అడగలేండి, నేను అడుగుతున్నాను ఎందుకు అసహించుకున్నా ప్రభువా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు అసహించుకున్నా ప్రభువా? నీ పుట్టినరోజేగా చేసేది మేము,
నిన్నే కదా మహిమపరిచేది మాటల ద్వారా, పాటల ద్వారా. మరి ఎందుకు అసహ్యం వేస్తుంది ప్రభువా నీకు? నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఎందుకు అసహ్యం వేస్తుంది ప్రభువా అని అడిగితే ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆన్సర్ ఇవ్వాలిగా మనకి. యెషయా గ్రంథము ఎందుకు అసహ్యం వేస్తుంది, ఇప్పుడు ప్రభు ఆన్సర్ చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో ఒకసారి నేను చెబుతున్నాను వినండి. ఈరోజు సభ ఒక్కరినైనా ఆలోచించాలని నా ఉద్దేశం. కనుక మీరు గోల చదవండి, ఒకరు చదవండి, లేదంటే ఇద్దరు ముగ్గురు ఎత్తుకున్న తర్వాత ఆగిపోండి. ఎందుకంటే ఎదుటివాడికి అర్థం అవ్వాలి మనం మాట్లాడే మాట. ఏదో సమయం ఇచ్చారుగా ఏదో చెప్పాలి కానీ చెప్పడం కాదు. ఏ దినమును ఏమి సంభవిస్తుంది ఎవడికి తెలీదు. హైదరాబాద్లో అసలు భూకంపం రాదు, కానీ వచ్చింది. నిన్నేమో ప్రకాశం జిల్లాలో వచ్చింది, రేపు మనకు వస్తుంది. ఇదిగో ప్రభు అంట ద్వారం వద్ద నిలబడినాడు గనుక కొద్దిగా జాగ్రత్తగా చదువుదాం, కొద్దిగా అర్థం అవ్వాలి ప్రతి ఒక్కడికి. ఈ దినాన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అంటే ఏంటో, ప్రభు క్యాపబిలిటీ ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలి కనుక కొద్దిగా జాగ్రత్తగా చదువుదాం. చదవండి ఒకసారి. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు అరిమేలుకు శ్రమ, దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ, దావీదు దండు దిగిన అరిమేలు పట్టణమునకు శ్రమ, శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము ఇదిగో సంవత్సరములు వెంబడి సంవత్సరములు గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. ప్రభువా క్రమంగా జరగట్లేదు కనుకనే అన్నాడు ఆయన. ఏమని? క్రమముగా జరగనీయండి అంటున్నాడు. ప్రభు చెబుతున్నాడు, ఎందుకు అసహ్యం వేస్తుంది ప్రభు అని అడిగితే, మీ పండుగలను క్రమముగా జరగనివ్వండి. ఇప్పుడు చదవండి ఆమోసు గ్రంథం, అర్థమవుతుంది. ప్రభు మాట్లాడాడు కదా క్రమంగా జరుగుతుంది. మరి ఎలా జరుగుతుందో ఇప్పుడు చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం, అందరు తీయాలి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 వచ్చింది. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని చిచ్చి నీచముగా ఎంచుకుంటున్నాడంటే. ఎందుకు నీచంగా ఎంచుకుంటున్నాడో తెలుసంట? మీ వ్రత దినములలో కలుగు వాసనను నాకు చిరాకు వస్తుంది. ప్రభు అంటే ఇది ప్రభువుని ఆరాధించే క్రమమేనా? పేరుకి ప్రభు పేరు చెబుతున్నాం, పేరుకి ప్రభు పుట్టినరోజు చేసుకున్నాం అంటున్నాము, కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీ పండుగ చేసే రోజు నాకు అసహ్యం వేసేస్తుంది. మీ వ్రత దినములు, వ్రతం అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటారు కదా, 40 రోజులు మాలలు వేస్తారు కదా, దీన్ని వ్రతం అంటారు. ఈ వ్రత దినాలంటే అంటే ఈ 40 రోజులు ఇటు సరిగ్గా ఉంటాడు, ఈ 40 రోజులు లైన్గా ఉంటాడు, ఈ 40 రోజులు మాంసం తింటాం మానేస్తాడు, ఈ 40 రోజులు పూలు ఎట్టుకుంటాం మానేస్తాడు, ఈ 40 రోజులే తర్వాత ఇది బతికి యథావిధి క్రమంగా జరుగుతుంది. ఇది ప్రభువు కంట కొంపు కొడుతుందంట. ప్రభువుకు కొంపు కొడుతుంది. ఇవి నాకు అసహ్యముగా ఉన్నాయి గనుక మానేయండి, చేయొద్దన్నాడు. అంటే ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేయొద్దంటావా? అది కాదు నా ఉద్దేశం. అసలు ప్రభు ఉద్దేశం కూడా అది కాదు. మీకు ముందుకెళ్ళక అర్థమవుతుంది. ఇంకా చదవమ్మా. నాకు దహన బలులను, ఇంకా దహన బలులను, నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని తీసుకోను చెబుతున్నాడు దేవుడు. మీరు నాకు 1000 రూపాయలు లేదా 116 రూపాయలు లేదా గెలలు లేదా పళ్ళు పలహారాలు ఎన్ని ఇచ్చినా ఇవి నాకు ఇవన్నీ నావి కాదేంట్రా? ఈ సృష్టి నాది కాదా? ఈ సృష్టిలో ఉన్న సమస్తము నావి కాదా? ఇవన్నీ నావే కదా, నావి నాకు ఇస్తున్నారేంటి? ఇవి నేను అంగీకరింపను. మరలా దేవచనం చదవమ్మా. నాకు దహన బలులను, నెక్స్ట్ నైవేద్యములను మీరు ఒకవేళ తెచ్చేసినను నేను వాటిని అంగీకరింపను. మనం అనుకుంటాం ప్రభువుకి రాసిస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం అనుకుంటాం? నీ బ్రతుకు, ప్రభు అన్నాడు, నీ బ్రతుకు బాగోకుండా, నీ హృదయము మార్చుకోకుండా, నీ వ్యసనములు మార్చుకోకుండా నువ్వు ప్రభువుకి ఎన్నిచ్చినా ఈ లోకములో గుర్తింపు ఉంటుందేమో, కానీ ప్రభువు ఎదుట నీ స్థాయి ఎప్పుడు అదే. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు ఇప్పుడు కూడా అలాగుండి దేవుని సన్నిధికి వచ్చేసావనుకో, దేవుడు నిన్నేమి లెక్క చేయడు. లోకం లెక్క చేద్దే నువ్వు పెద్దవాడివని, లోకం లెక్క చేద్దే నువ్వు గ్రామంలో పెద్దవని.
కానీ ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను లెక్క చేయను. సమాధాన బలులుగా మీరు అర్పించు. నెక్స్ట్ సమాధాన బలులుగా మీరు అర్పించు. క్రొవ్విన పశువులను నేను నెక్స్ట్ చూడను. క్రొవ్విన పశువులు తెచ్చేస్తే దీనికది శ్రేష్టమైన తెచ్చి ఇచ్చేసిన ప్రభు చూసేస్తాలే అనుకుంటావు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? చూడను. అడుగుతున్నాను, ప్రభు ఎందుకు చూడవు ప్రభు అంటే, నీ బ్రతుకు బాలేదు. నేను అడిగింది నీ హృదయమును కానీ నువ్వు ఇచ్చే బలిలు కాదురా. నేను అడిగింది నీ యొక్క హృదయమును కానీ నువ్వు ఇచ్చే అర్పణలు కాదు. ఇంకా చెబుతున్నాడు చూడండి నీ కింద. పాటల ధ్వని నా యొద్ద నెక్స్ట్ నుండి మీరు తొలగని- పండగ దినములో ఒకరి తర్వాత ఒకరు వెంటనే పాటలు పాడతారు కదా. పాటల గురించి కూడా చెబుతున్నాడు. ఏమని? మీ పాటల ధ్వని మీ నా యొద్ద నుండి పాటల తొలగనీయుడి. ధ్వనిని నా యొద్ద నుంచి తొలగనీయుడి. పాడొద్దు. నువ్వు బ్రతుకు మారలేదు కానీ నువ్వు ఇక్కడికి వచ్చి పాట పాడతావు. ఏమని పాట పాడతావు? ప్రార్థన లేకుండా వీడి జీవితం అంట గడపడంట. నిజంగా ప్రార్థన చేసుకుని మోకమేనే నీది? ఉదయమున ప్రభువా నా ప్రార్థన వినవయ్యా, ప్రార్థనతోనే నా ప్రయాణమయ్యా, ప్రార్థన లేకపోతే అసలు నేను పొద్దుటి మంచం కూడా దిగను. ఈ దొంగ పాటల చూడట్లేదు అనుకుంటున్నావు నువ్వు. దేవుడు ఎప్పుడు వచ్చేసి వెళ్ళిపోయామన్నది కాదు, దేవుడు చూస్తున్నాడు. ఇలాంటి దొంగ పాటలు రాసిన ఆయన మంచోడు, ఆయన్ని అనట్లేదు. పాడుతున్న నీ బ్రతుకు సరి చేసుకో. ఇతరులకు చెబుతున్న సువార్త ప్రార్థన వలనే పయనమని. నువ్వు చేసుకున్న ప్రార్థన జీవితం ఉందా నీకు? నేను అడగట్లేదండి, ప్రభువు అడుగుతున్నాడు. ఉందా? చెప్పండి. ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇలాంటి దొంగ పాటలు మేము కనిపెట్టలేమండి. నువ్వు కనిపెట్టలేవు, లేదా నువ్వు కనిపెట్టలేవు. మరి ఎవరు కనిపెట్ట? ప్రభువు చూస్తున్నాడంట. అందుకని మీ పండగ దినములు నాకు చిరాకు వచ్చేస్తుంది అన్నాడు ప్రభువు. చదవండి. స్వరమండలము నాదము వినుట నాకు మనసు మీ లేదు. పండుగ ఓకే. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి మీ తొలగనీయుడి. పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. అందుకు ప్రభు పాడద్దు అన్నాడు. నీ స్వరమండల నాదము వినుట నాకు మనసు లేదు. మీరు కొట్టే వాయిద్యాలకి నాకు మనసు లేదు. మనసు చెడిపోయిందట. దేవుడు మనసు చెడిపోయిందంట. చూడండి, నువ్వు కొట్టే వాయిద్యాలు బట్టి దేవుడికి అసలు చిచ్చి ఈయన్ని ఎవడు రానిచ్చాడు అంటున్నాడంట ప్రభువు. అంటే వాడికి శుద్ధత లేదు. ప్రభు ఎవడే మనం అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే ప్రభు నాకు లేకుంటాడు. యేసు ప్రభు అంటే మా దేవుడు అనుకున్నావు నువ్వు. కానీ నీవు నమ్ముతున్న దేవుడికి పరిశుద్ధత అనే ఒక క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీని తన పిల్లలని నీకు కూడా కోరుకున్నాడు. ఉందా నీకు పరిశుద్ధత? లేదు కనుక అసహ్యం వేస్తుంది అన్నాడు ప్రభు. నీకు ఆ శుద్ధత లేదు కనుకనే, నీకు ఆ పరిశుద్ధత లేదు కనుకనే అన్నాడు. అసహ్యం వేసేస్తుంది అన్నాడు. దేవుడు క్రమముగా చేయమంటే మనం ఎలా చేస్తామో తెలుసా? పండగలో ఈరోజు పండగ కదా, వెళ్ళి బండి ఆపేస్తాం. ఏంట్రా బండ్లు ఆపేస్తున్నారని అడిగితే ఈరోజు ఆ పండగరా. మరల పండగ ఎలా చేసుకున్నాడంటే జనాలందరూ అక్కడికి వెళ్ళిపోతారు, ఆ కొట్టుగాడే ఉంటారు. ఏంటంటే ఈరోజు వాళ్ళదే పండగ. మరల ఇంకా ఎలాగ చేసుకుంటారంటే, ఏంటి ఈ సౌండ్, ఈ ఓదరం ఏంటి, ఈ గోల ఏంటి అంటే పండగ. ఏం పండగ అంటే ఆయన ఎవరో పుట్టాడంటరా, యేసుక్రీస్తు. వాళ్ళ ప్రభుని నమ్ముకుంటారులే. మరి ఈడేంట్రా ఆయనేమో ఈ విధంగా బతకమంటే ఈడేంటి ఇలా బతుకుతున్నాడంటే వీళ్ళంతే. వీళ్ళే కాదు, మనము కూడా అంతే. ఎవరు నవ్వవసరంలా, సిగ్గు లేకుండా చెబుతున్నాను. అందరము దొంగలమే. అందరూ ప్రభు ఎదుట ముసుగు కప్పుకొని తిరుగుతున్న తోడేళ్ళము. అంటే ప్రభు చూసినా ఏమనోళ్ళే అనుకున్నావేమో. చూద్దాం అసలు ఈ పశువుల శాలలోకి వచ్చిన ప్రభు ఎవరో, ఈ పశువుల తొట్టిలో పడుకున్న బాలుడు ఎవరో, ఎందుకు వచ్చాడు నువ్వు అనుకుంటున్నావు. ఇంకా అందుకనే మనం ఇంకా పశువుల పాక ఎందుకు ఎడుతున్నాం తెలుసా? ఆయన బాలుడు అనుకుంటున్నాం మనము. ఇంకా పశువుల పాకలు ఆ నక్షత్రాలు పెట్టొద్దని కాదు. అది అన్యులకి సమాజం ఇస్తున్నాం. అదొక వార్తను ఇస్తున్నాం మనం అన్యులకి. కానీ నువ్వు క్రైస్తవుడు కదా, 25 ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు. యూత్ క్రిస్మస్ ప్రెసిడెంట్లు చేస్తున్నావు. యూత్ క్రిస్మస్కి ప్రెసిడెంట్లు సెక్రటరీలు తెగ తిరిగేస్తున్నావు. మరి బ్రతికేది నీ నుంచా ప్రభు పరిచర్య కోరుకునేది?
పోనీ మన నుండి ఆ ప్రభు పరిచర్య కొనుక్కునేది అస్సలు కానే కాదండి. అసలు మన నుండి ప్రభు అసలు అక్కడ తాగిపోయాడంటే అక్కడ తాగల. మరి దేవుడు ఏమనుకున్నాడో? ఇప్పుడు అన్నాడు పండుగ దినములు అసహ్యం అన్నాడు కదా. ఇంకా 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 మేము చేసేస్తాము, ఇంకా మేము ఇలాంటి పండుగలు మానము, ఇంకా మేము తాగుతాము, తిరుగుతాము, మా ఇష్టానుసారంగా తిరుగుతాము, స్టేజీ బల్ల కూడా ఎక్కేస్తాము, పల్లిపీఠం దగ్గర కూడా ఎక్కేస్తాము, తాగేసి వచ్చేస్తాం, తిరిగేసి వచ్చేస్తాం, అక్కడ ఉంటాం, రాజకీయాల్లో ఉంటాము, ఎక్కడ ఉంటామని తిరిగేస్తే నీలాంటి వాడి కొరకు ప్రభు మరొక మాట రాయించాడు. నీకు ఒకసారి చెప్తే ఎక్కదా నీకు? నీలాంటి వారికి నాలాంటి వారికి ఒకసారి చెప్పితే అసలు ఎక్కదో. అందుకే ప్రభువు నువ్వు సరైన కుదురుమైనడు కాదని ఇంకోసారి కూడా రాయించాడు. చూద్దామా అక్కడ ఎంత బాధపడుతున్నాడంటే ప్రభు చూడండి. నీకు నిజంగా మనసు ఉంటే ఈసారి తాగేసి దేవాలయంకి రావు. నీకు నిజంగా మనసు ఉంటే తాగేసి రోడ్లంట పాటలు, దేవుడి పాటలు పాడో మానేతావు. ఎందుకంటే ఈ ప్రభువు నేను బైబిల్ ప్రకారంగా చెబుతున్నా, పరిశుద్ధుడు, మహోన్నతమైన దేవుడు. ఈ దేవుడు ఎవరనుకున్నావు? ఆయనంట నుంచుంటే ఆకాశము మహాకాశాలు దాటేస్తాడంట. నీకు కనబడుతుంది చూడు ఆ ఆకాశం, ఆయన జ్ఞానతో కొలిచాడు. నువ్వు వెళుతున్నావుగా సముద్రాల వెంబడి, ఆ సముద్రంలో నీళ్ళు ఎలా కొలిసాడో తెలుసా? తన పుడి శెట్టితో ఇలా వేసాడంట. ప్రవ్వా ఈ సముద్రంలో నీళ్ళు ఎన్ని ప్రవ్వా, ఇంత పెద్ద సముద్రం ఎలా చేసావు ప్రవ్వా అని మనం ప్రభువుని అడిగితే చెబుతాడు ఏమని తెలుసా? అది పెద్ద కష్టమేం కాదురా, ఇలా నీళ్ళు తీసి నా పొడి చెట్టు తిలగేసాడు. ఇంతగా చెయ్యి ఎంత పెద్దదై ఉంటుంది. అలాంటి మహోన్నతమైన దేవుడంట తల్లి అయిన మరియ గర్భములో ఒదిగిపోయాడు. అలాంటి తన ఉన్నతమైన సింహాసనాన్ని వదిలేసుకుని వచ్చేసి నీ కొరకు నా కొరకు ఆయన బలైపోతే మనం ఇంకా మనకిష్టానుసారంగా పండగలు చేస్తున్నాం. మనం ఇంకా దేవుడు చూడట్లేదులే, నేనే కనబడాలని తెగ తిరిగేస్తాం జనాల్లో. కానీ ప్రభువు మాట్లాడుతున్న మాట చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. యెషయా గ్రంథము చెబుతున్నాడు, పండగ గురించే చెబుతున్నాడు. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని, మరలా చెబుతున్నా, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. అరే మీరు వచ్చుచున్నారే చెబుతున్నాడు. ఎప్పుడు రాడండి వీడు చర్చికి? ఎప్పుడు దేవుడి వాక్యం ఉందంటే ఎప్పుడు కనీసం అలా చర్చిలోకి వచ్చిన దాఖలా కూడా ఉన్న. పండగకు ఒకసారి వస్తాడు, పబ్బాలకు ఒకసారి వస్తాడు, భోజనాలు హడావిడిలు పెద్ద పెద్ద మీటింగులు ప్రోగ్రాంలు ఏమన్నా ఇచ్చేస్తే అప్పుడు వస్తాడు. కానీ ప్రభువు అంటున్నాడు చూడండి, నా సన్నిధిని కనబడవలెనని, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. రే నేనన్నట్లా ప్రభువు మాట్లాడుతున్న మాట, నా సన్నిధిలో కనబడాలని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములో త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు పిలిచాడు రా నిన్ను? ఈ పిలుపు ఎవడు పిలిచాడు రా నిన్ను? మైక్ ఇచ్చిన పాటలు పాడుతున్నావు. నేను అనట్లేదండి, ఇది ప్రభువు మాట్లాడుతున్న మాటలు. వ్యసనకరమైన అలవాట్లు మానేవా అడుగుతున్నాడు ప్రభు. మానలా, మరి ఎందుకు పాడుతున్నావు? పాడొద్దంటవా? నేనన్నా ప్రభువు పాడొద్దా అన్నాడు. పాడితే పాడుకో. ఒకరోజు వాని క్రియలు చెప్పున ప్రభు జీతం తెస్తున్నాడు. తీసుకోకపోయినా చేతిలో పెడతాడు. అప్పుడు నీకు ఇష్టం లేకపోయినా కడతాడు. నాకు వద్దన్నా వదలడు. దేవుడు అంటే మనం ఏదో చిన్నగా చూస్తున్నాం. మేము కట్టుకున్నాగా కోట్లెట్టు అనుకుని వచ్చేస్తున్నాం. మేము కట్టుకున్నా, నేను లేకపోతే ఇది అవ్వలేదు కదా అనుకుంటున్నావు. నువ్వు లేకపోయినా సరే దేవుడు నిలబెట్టుకోవాలంటే ఎవరినైనా నిలబెట్టుకోగలడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, అది గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవ్వు. అంతేగాని నేనే ఉండాలి, నేనే ఉందా, నేనే పెద్ద అనుకోకు. నా సన్నిధిలో నా ఆభరణములు తొక్కుటకు నిన్ను రమ్మన్నవాడు ఎవడో? నేను అడగట్లా, ప్రభు అడుగుతున్నాడు. ఎవడు రమ్మన్నాడంటే ఎవడ రమ్మండో? ప్రభువు కూడా ఏమండ కాబట్టి వచ్చేస్తావు. ఒకరోజు అంటాడు, ఇప్పుడు ఏమండో. ఒకరోజు అంటాడు, అప్పుడు తెలుస్తుంది అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానని. ఇంకా చదవండి. మీ నైవేద్యము నెక్స్ట్ ఇడు పిలవపోని వస్తాడు, మరలా ఏం తెస్తాడంట? నైవేద్యములు వ్యర్థము. అవి నాకు తేకండి రవి, నాకు అసహ్యం వేసేస్తున్నాయి. నీ కానుకలు నాకు తేవద్దు, నాకు అసహ్యం వేసేస్తుంది. నీ బ్రతుకును మార్చుకో. మీరు నన్ను పిలిచినా పిలవపోని, ఇది దేవుడి మాట.
మీరు విన్నా వినకపోయిన ఈ దేవుడి మాట బైబిల్ ఇది ఉంది. ఒకవేళ నీ దగ్గర బైబిల్ ఉంటే చూసి చదువు. ఒకవేళ నీకు చదవటం రాకపోతే అలాగ ఆలకించి ఇది ఉందో లేదా పక్కన ఉన్న వాళ్ళని అడుగు. తర్వాత ఇంటికి వెళ్ళాక అన్నాడు, ఏమన్నాడంటే తేవద్దు అన్నాడు. ఏంటి నీ కాడుకొని మనం అనుకుంటాం వారానికి 500 రాయిస్తే ప్రభువే మనకు సీటు కన్ఫర్మ్ చేసేస్తాడు అనుకుంటాం. వారానికి మన గుడ్లు కానీ మన యొక్క తోటలో కాసే కూరగాయలు ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం, ఇవ్వండి. కానీ మనసు మారాలి. ప్రభువు కోరుకునేది బలిని కాదురా నాయన, మన హృదయాలని అడుగుతున్నాడు. ఇంతగా మారిందా అడుగుతున్నాడు ప్రభు. ఎన్నిసార్లు వస్తున్నావు దేవుని సన్నిధికి, ఎన్నిసార్లు దేవుని ఆవరణ తొక్కవు. ఎప్పుడైనా నా బ్రతుకుని మార్చుకుందామని అనుకున్నావు అనుకోవు. ఎప్పుడు అనుకుంటావో తెలుసా? ఆశ పట్ల బెడ్డ మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది. ఎందుకు? చచ్చిపోతానని భయం వేసేసి ఇక బ్రతుకుంటే ప్రభువే, ఇంకా నేను వెళ్ళను ప్రభు అలాంటి గొడవలకే, నేను వెళ్ళను ప్రభు అటు సైడు, నేను ఇంకా అలాంటి రోతకరమైన రాజకీయాల వైపు నేను వెళ్ళను ప్రభు. మంచం మీద పొడిగినిస్తాం, మంచం దింపిన తర్వాత యథాప్రది తథావిధి. మన ప్రతి మంగళవారంలో అద్భుతమైన మెసేజ్లు వినపడుతున్నాయి. ప్రతి మంగళవారము అద్భుతమైన యవనస్తుని పొడిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే దేవుడంట ఒకసారి గద్దిస్తాడంట, దేవుడంట 2 సార్లు గద్దిస్తాడంట, 3వసారి గద్దించడంట మంచం ఎక్కిస్తాడంట. ఏ మంచం? శిక్షణ మంచం. అక్కడ నేర్పిస్తాడు నీకు పాఠం మంచం ఎక్కిన తర్వాత హాస్పిటల్లో. అప్పుడు బుద్ధి వచ్చేసి ప్రభా నాకు అర్థమైపోయింది ప్రభా, ఇక్కడ ఈ లోకం శాశ్వతం కాదు ప్రభా, నాకు అర్థమైపోయింది, నేను నీ వాక్యం పట్టుకుంటాను ప్రభా, నీ సువార్త ప్రకటిస్తానంటావు. మంచం దిగాక మరలా అదే బ్రతుకు. అప్పుడు ఇంకొక ప్రకటన గ్రంథంలో ఇంకొక మంచం ఉంది, అది నువ్వు చదవలేదేమో చదువు. అది శిక్షా మంచం, ఇంకెక్కితే దింపడు. ప్రభు అదేంటి ప్రభు 25 సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నాను కదా ప్రభు, కొద్దిగా ఆఫరం ఇవ్వచ్చు కదంటే ఇచ్చాడు చాలాసార్లు. ఎన్నోసార్లు నిన్ను మరణం నుండి తప్పించాడు ప్రభు. అయినా నీ బుద్ధి మారలా, అయినా నీ స్థితి మార్చుకోవాలా. అందుకే చెబుతున్నాడు, నీ నైవేద్యములు నాకు తేవద్దు, మీ నైవేద్యము వ్యర్థము, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, అవి నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి, దాన్నింకా తేవద్దు. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును సమాజ కూటము ప్రకటన జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఎవరంటే ఎవరు కూడుతున్నారంటే ఈరోజు పండగ రోజు అంట పాపులు గుంపు కూడి ఉత్సాహాలు చేసుకుంటారంట. ఉత్సవాలంటే డ్యాన్స్లు వేసుకుంటారు, స్కిట్లు వేసుకుంటారు, ఒకడిని నవ్వించుకుంటాడు. ఏంటి ప్రభు ఇలా డ్యాన్స్ ఏమైనా పంపించింది? తెలియకేస్తే పర్వాలా, మరలా చెబుతున్నా, ఒకవేళ నీకు తెలియక ఇక్కడ డ్యాన్స్ వేస్తే పర్వాలా, తెలిసే పిల్లలను ఎక్కించి డ్యాన్స్ వేసావంటే జాగ్రత్త. చూద్దా కానీ ప్రభువు సింహాసనం ఎలాగుంటుందో ముందుకెళ్తే అర్థమవుద్ది. ఎందుకు వీడు డ్యాన్స్ వేయొద్దు అంటున్నాడు నీకు అర్థమవుద్ది. ఎందుకు డ్యాన్స్ వేయొద్దు అన్నాడో కూడా చెబుతాను. ఎందుకు నవ్వించుకోదు? ఇది నవ్వించుకుంటాక ఇది ఈ బలిపీఠము. ఇది ప్రభువు తన సమయాన్ని హెచ్చించి కొన్ని వేల రూపాయలు పెట్టి నన్ను నమ్మి నిలబడి నా మాట చెప్పురు అంటే పర్వాలేదు డ్యాన్స్ వేసుకో అని అన్నాననుకో, చెప్పిన నాకు వేసిన నీకు ఒకరోజు జీతం తెస్తాడు. కనుక ఒకవేళ నీకు ఇప్పటి వరకు తెలియదేమో, ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు వినలేదేమో, ఇక ఏమోకే ఒకవేళ వేస్తాను నా ఇష్టము అన్నావు అనుకో, నేను చెప్పలేండి నా మాట. మలాకి గ్రంథము 2:3 ఉందో చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. అది అనకూడని మాట, అందుకే నేను చదవట్లేదు. చాలా పచ్చిగా మాట్లాడతాడు దేవుడు. దైవావేశముల వల్ల వచ్చింది ఈ బైబిల్. కానీ మనం దైవావేశంతో చదవము. ఎలా చదువుతామంటే నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు. ఇదా బైబిల్ చదివే విధానం ఇదా? కానీ ప్రభువు మాట్లాడే విధానం ఎలాగుందో తెలుసా? నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడో. ఇది బైబిల్ చదివే విధానం. ఇలా చదివితే అర్థమవుద్ది మనకు బైబిల్. ఇలా చదివితే దైవావేశం ఏంటి అర్థమవుతుంది. కానీ మనం ఇలాగ చదవము. నామకార్థ క్రైస్తవులం కదా, పుట్టుక క్రైస్తవులు కదా. ఇంత చెప్పిన కొంతమందికి సేవకి ఎక్కదో, ఇంత చెప్పిన కొద్దిగా ఆలకించరో, చూపులు ఆకాశం వైపు అటువైపు ఇటువైపు చూస్తారో, దానికి మీరే ఉత్తరవాదులు. ఇంకా చదవమ్మ కిందకి. మీ అమావాస్యము నాడు చేస్తారు కదా మీరు ఉత్సవములు, అంటే ఉత్సవముల పండుగ, మహా ఉత్సవములు పాంప్లెట్లు వేస్తారు కదా.
నియామక కాలములను నాకు ఏయములు అంటే నా కడుపులోంచి దేవేస్తుంది బాబాయ్. చిరాకు వచ్చేస్తుంది. ఏంట్రా ఈరోజు యూత్ క్రిస్మస్ జరిగింది సిద్ధాపురం ప్రభు, రావచ్చు కదంటే రాను అంటారు. ఎందుకు రావు ప్రభు అంటే వాళ్ళు మంచిగా రారురా, స్టేజ్ తాగేసి కూడా ఎక్కుతారు వాళ్ళు. ఇది సిద్ధాపురం ఒకటే కాదండి, ఒక మాట చెప్పాలంటే మన ఊరు కొద్దిగా బెటరే. మేము ప్రతిరోజు మేము ఎక్కడికొక చోట్లకి వెళ్తూ ఉంటాం. బహుదారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్నల మొదలుకొనండి పెద్దల వరకు ఒక్కడ సరిగ్గా మాటని వాళ్ళాడు. పోనీ ఈ చిన్నోడికి ఈ అలవాటు లేదంటకోలేదు. ప్రతి ఒక్కడు బాహుగా పలిసిన గుర్రముల వలె, కంచెర గుర్రముల వలె తిరుగుతున్నాడు. అసలు ఎక్కడ పరిస్థితులు బాగాలేదు. అదే అంటాడు, మీ ఉత్సవముల రోజును నా పేరు ఏ పేరు దొరకనట్టు నా పేరే చెప్పుకుని అంటే అంటే తాగుతున్నాడు. ఎందుకని వాళ్ళు తాగుతున్నాం అంటే క్రిస్మస్, ప్రభువు పుట్టాడు, క్రిస్మస్ తాగాను. మరి తాగే దేవుడు తాగిన దానిని అంటిస్తాడు. నీ శరీరమునకు నీవే హాని చేసుకున్నావు. అది నీకు తెలీదు. అది నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత చెప్పినా. ఒక రోజు వస్తుంది దేవుడు మంచం ఎక్కిస్తాడు. ఈడేంటి పండగ పూట్ల మంచాల గురించి చెప్తాడు. ఇదే చెప్పాలి. ఇవి తర్వాత ఎప్పుడైనా చెబుదాం అనుకున్నాను కానీ సమయం వచ్చే సంవత్సరం రాదేమో. ఒకవేళ వచ్చినా బహుశా మీలో చాలామంది ఉంటారు. ఒకవేళ చెప్పే నేనే ఉండేమో. అందుకని చెప్పాను, దేవుడు నన్ను నమ్మించడానికి ఈ సమయము మార్చుకుంటే సరే, లేదంటే త్వరగా సదిరేస్తాడు. అది నీకైనా నాకైనా ఎవరైనా సరే. అడవిలో నేనే కదా సింహానని విర్రవేయకూడదు. సింహము కూడా ఒకరోజు చచ్చిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఊర్లో పెద్ద నేనే తోపును కదా, వీళ్ళందరూ నా మాట వింటారు కదా, ఇది నేను ఏదంటే అది కదా అనుకోకో. మరణము అందరికీ ప్రాప్తించును గనక సరిగ్గా ఉండు ప్రభు ఎదుట. ఇంకా చదవండి. అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక. ఎవరికి? ప్రభువుకు బాధేస్తుందంట. అవి సహించలేకపోతున్నాడంట. అవి సహించలేక ప్రభువుకి బాధేస్తుంది. మార్చుకుంటావేమో, దిద్దుకుంటావేమో, సరి చేసుకుంటావేమో అని 2025 సంవత్సరం నిన్ను, నన్ను, నా కుటుంబమును, నీ కుటుంబమును ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. మార్చుకుంటే సరే, మార్చుకోకపోతే మరణము వాకిటన పొంచి ఉన్నది. అది ఎవరికైనా, నాకైనా మార్చుకుంటావేమో అని చెప్పి ప్రభు ఈ మాటలు చెప్పమన్నాడు. మార్చుకోకపోతే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. చదవండి ఇంకా కిందకి. మీరు మీ చేతులను చాచినప్పుడు, మీరు మరలంట మీరు చేతులు చాపి పాటలు పాడతారు. మీరు చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడనంట ప్రభువు. చూడక నా కన్నులు కప్పేసుకుంటే. ఎందుకు చూడవు ప్రభువా? సరిగ్గా ఎత్తలేదు నేను చేతులు. ఎందుకు చూడవు ప్రభువా? నా చేతులు ఏమన్నా ఉందా ప్రభువా? ఎందుకు చూడవు ప్రభువా? నా చేతులు బాగాలేదా ప్రభువా? నాకు ఎత్తడం రాలేదా ప్రభువా అని అడుగు. ఇప్పుడు చెప్పండి, చదువుతున్నాడు. ఎందుకు చూడండి అన్నాడు, చెప్తున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు మరలా బహుగా ప్రార్థన చేసేసినాను, నేను వినను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేసేసిన, మైక్ ఇచ్చుకుని ఏడు చేసిన ఏమన్నాడంటే వినను. ఎందుకైనా ప్రభువా? నీ బ్రతుకు బాగోలేదురా. మైక్ ఇచ్చుకున్నప్పుడే బాగున్నావు నువ్వు, మైక్ తీసిన తర్వాత అసలు బాగోలేదు నువ్వు, అందుకని అంటున్నాడు. ఎందుకైనా ప్రభు అంటే నువ్వు స్తుతులు పాడినప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఇంటికాడ నీ కుటుంబాన్ని ప్రేమించట్లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదవా? ఇదా? అందుకే అన్నాడు దేవుడు మీ పాటలు నాకు అసహ్యమైన, నా పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నాను. నువ్వు పూర్ణ మనసుతో ఆరాధిస్తే దేవుడు ఎదుట నీ ప్రవర్తన సరిగ్గా నువ్వు ఆరాధించట్లేదు కనుకనే పాడొద్దు అంటున్నాడు ప్రభువు. ఒకవేళ ఇప్పటి వరకు పాడేసేవేమో, పాడద్దు, మానే రేపటి నుంచి మార్చుకుని పాడు. ఒకవేళ లేదు నేను పాడేస్తానంటే జాగ్రత్త, దేవుడు ఖచ్చితంగా జీతం తీసుకొస్తున్నాడు. మనం మానేదకైనా ఇష్టపడతాం కానీ మన బ్రతుకుని మాత్రం మార్చుకోం. మనం మానేయటానికైనా ఇష్టపడతామేమో తప్ప మనం ఎన్ని హెచ్చరిక మాటలు చెప్పు, ఎన్ని లోతైన మాటలు చెప్పు, అస్సలు పాపం మాత్రం లేదా మన బ్రతుకు సరి చేసుకోవడం మాత్రం అస్సలు మానం. ఇంకా చెప్పండి, ఇంకా చదవండి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. నెక్స్ట్, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, అందుకే నేను చూడను. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు కనపడకుండా
నాకు కనబడకుండా వాటిని తొలగించేసుకోండి. ఎవరు తొలగించరు? ఎవడో తొలగించడు. చాలామంది అనుకుంటారు నీకు టైం వచ్చింది కాబట్టి నువ్వు మారేవరా. మమ్ముడు పిలుస్తాడు ఏదో ఒక దేవుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు మమ్మల్ని మర్చిపోతాడు అనుకున్నామండి. పిలుస్తాం, అప్పుడు మేము మారతాంలే. ప్రభువు వచ్చి ప్రత్యేకంగా ఎవరిని పిలవడు. తన పిల్లలని, తన వాక్కుని పంపించి పిలుస్తాడు, మారండి. ఇదిగో ఉగ్రత త్వరలో రానుంది, ప్రభువు త్వరలో రానున్నాడు, మారండమ్మా. ఇదే ప్రభుని పిలుపు. నువ్వు మరి పెద్ద ప్రవక్త, మరి నిన్ను పిలుస్తాకి. ప్రభు వచ్చి ప్రత్యేకంగా రూబేను అని పిలుస్తాడు అనుకుంటున్నావేమో, పిలవడో. తన దాసులను నిలబెట్టుకుని హెచ్చరిస్తాడో. హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా నేను అలాగ పెడితే అలా తిరిగేసామనుకో జాగ్రత్త. చెబుతాను, తిరిగితే కూడా చెబుతాను. కింద చదవండి. కీడు చేయటం మానుడి. నెక్స్ట్, కీడు చేస్తాం మానేయండి. ఇక్కడి నుంచి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఇలాగ చేస్తే కీడు చేయటం మానేయండి. మీరు పండగ చేసుకోవాలనుకుంటే మొదట మీరు చేయవలసిన పని కీడు చేయటం మానేయండి. నెక్స్ట్, మేలు చేయడం నేర్చుకోనండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయమును తీర్చండి. ఇది ప్రభు అడుగుతున్నాడో. మనం ఇవి ఏమి చేయము, ప్రభువు మన ఆరాధన మాత్రం మెచ్చేసుకోవాలి. మనం ఇవేమి చేయము, ప్రభు మన ప్రార్థన వినేలే. మనం ఇవేమి చేయము, ప్రభువులు మనల్ని ఆశీర్వదించేలే. మనం ఏమి చేయము, మన పిల్ల పాపలు మన కళ్ళ ముందు చక్కగా తిరగాలి. ఏం తిరుగుతారండి? ప్రభువు ఎదుట అడుగుతున్నాను. ప్రభువు ఎదుట మనం నిజముగానే మన హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించడానికి వచ్చాము. ఇవాళ ఈరోజు యూత్ క్రిస్మస్ జరుగుతుందని వచ్చామా? అడుగుతున్నాను మిమ్మల్ని. పోనీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, వెళ్ళకపోతే బాగోదని వచ్చావా? ఈ సంవత్సరమైనా నా బ్రతుకుని మార్చుకుంటానని వచ్చావా? సంవత్సరం వాగ్దానాలు ఇస్తారు కదా, ఈసారి నేనే దేవుడికి వాగ్దానం అయిపోదామని వచ్చావా? ఎలా వచ్చావు? ఇలా ఎప్పుడు రామండి మనం. అందుకని దేవుడు బాధపడుతున్నాడు. మీ పండుగ దినములు నాకు అసహ్యం వేసేస్తుంది, మీ వ్రత దినములు నాకు కొంపు కొడుతున్నాయి, మీరు వేసుకున్న కొత్త బట్టలు నాకు అసహ్యం వేస్తున్నాయి, మీరు వండుకున్న పిండి వంటలు నాకు అసహ్యం వేస్తున్నాయి, మీరు వేసుకున్న ఇంటికి రంగులు నాకు అసలు కనబడట్లేదు. కళ్ళు మూసుకున్నాను, చూడండి. నేను మీ హృదయములను కప్పుకొని పై వాటినే మీరు అలంకరించుకుంటున్నారు. నేను చూడను, నేను ఇంకా మార్చుకోను, మారను, ఇలాగే ఉంటానంటావేమో. జాగ్రత్త. ఇలాగుంటే ప్రభువు శిక్ష ప్రతి ఒక్కడి మీదకి త్వరగా రాబోతుంది. మనం ఇంతలా దేవుని విసిగించేసామా అంటే అవును. మన పండగలను బట్టి, మనం వండుకున్న వంటలను బట్టి, మనం చేసిన కార్యక్రమాలను బట్టి, మనం వేసిన స్కిట్టులు బట్టి, మనం వేసిన డ్యాన్సులు బట్టి, మనం నడుస్తున్న నడవడికలను బట్టి, మనం వేస్తున్న ఎంగిలి చేష్టను బట్టి ప్రభుని ఇసుకిచ్చేసామండి. అందుకని వేదనతో ప్రభు రాసిన మాట ఏంటంటే, నేను అలసిపోయాను రా, ఇక మీ పండగ చేయొద్దురా, నాకు అసహ్యం వేస్తుంది, మీ బ్రతుకుడు మార్చుకోండి అంటాడు. అయినా నువ్వు నేను ఇంకా బ్రతుకున్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అసలు యేసు ప్రభు అంటున్నారు కదా ఇందాక నుంచి, గొప్ప దేవుడిని నమ్ముకున్నాం అంటున్నారు కదా ఇందాక నుంచి. ఇంతకీ ఎవరండి దేవుడు? మరియమ్మ గర్భాన్ని పుట్టాడు ఆయనేనా? ఆయనే. పశువుల తొట్టులో పొడకుండా పెట్టాడు ఆయనేనా? ఆయనే. ఏంటి బెత్లెహేములో పుట్టాడు కదా ఆయనేనా అంటే ఆయనే. మరి ఈయన యొద్దకు రానప్పుడు, కన్యమరి యొద్దకు రానప్పుడు ఈయన ఎవరండి అని అడిగితే, చూద్దామని, నువ్వు నమ్ముతున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నేను యేసు ప్రభువుని బిడ్డని, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నావు కదా, నువ్వు పశువుల తొట్టులోనే చూస్తున్నావు కనుకనే నువ్వు తాగుతున్నావు, నువ్వు ఆ పశువుల తొట్టులోనే చూస్తున్నావు కనుకనే నువ్వు చిందులేస్తున్నావు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో సిలువలో వేలాడేడు కదా, కొట్టించేసుకున్నాడు, అయిపోయాడు, మన పాపాలు చెల్లిచ్చేసాడులే, అయిపోయిందిలో గొడవ అనుకుంటున్నావు కనుకనే నీ పాపాన్ని మానలేకపోతున్నావు. అసలు ఈ దేవుడు ఎవరో, ఈ దేవుడు ఎలాంటోడు
అంటే యెషయా గ్రంథం చూడండి చెబుతాడు, ఈ దేవుడు ఎవరో, ఈయన క్యాపబిలిటీ ఏంటో, ఈయన ఎక్కడుండేవాడో, ఈయన స్థాయి ఏంటో, ఈయన స్థాయిని వదిలికి ఎందుకు వచ్చాడో, రావలసి ఎందుకు వచ్చిందో చూద్దాం. చూడండి ఒకసారి దేవుడు ఎలా అంటాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఎక్కడంట అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు కూర్చున్నాడంట. పశువుల తొట్టులో పడుకున్నా కాడే చూస్తా నువ్వు. చూడు, నీ దేవుడు ఈ లోకముడు రాకమునుపు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడంటే కూర్చున్నాడైనా. కూర్చుని ఆసీనుడై ఉండగా నేను ఎవరు చెబుతున్నారు ఈ మాటలు అంటే యెషయా గారు చెబుతున్నారు. నేను చూశాను, మీరు నమ్మరేమో. రూబేలు కూడా చెబితే ఒకవేళ బైబిల్లో రాసిన మీరు నమ్మరేమో, అందుకని నా పేరు రాసి చెబుతున్నా. యెషయానైనా నేను చూశాను. ఎక్కడ చూసావు యెషయా గారు అంటే అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నప్పుడు నేను చూశాను. ఆయన చొక్కాయి అంచులు చూడండి, ఈయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఏమి నిండుకున్నాయండి? చొక్కాయి అంచు అంటే తెలుసు కదా ఇది. ఈ చొక్కాయి అంచే దేవాలయం. కోటాను కోట్ల దేవదూతలు వస్తారు ఆ దేవాలయానికి. అంత కోటాను కోట్ల దేవదూతలు పట్టే స్థలంలో దేవుని చొక్కాయి అంచు నిండిపోయిందంటే ఇంకా ఆ చొక్కాయి వేసుకున్నప్పుడు ఎంత పెద్దోడై ఉంటాడు. ఆ దేవుని కళ్ళు కప్పు తిరుగుతున్నావు కదా, నీకు ఇష్టం వచ్చినట్లు. ఆయన చూడాలనుకుని తిరుగుతున్నావు కదా. ఇదిగో ఆయన చొక్కా అంచు గురించి చెబుతున్నాడు. ఆయన చొక్కా అంచు అంట దేవాలయమును నిండిపోయింది. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండి. ఇదిగో ఆయనకు పైగా ఎవరు ఉన్నారంట? శరాబులు అంటే మహాదూతలు. మనం సన్నిధికి వచ్చేతాము, మనకు అసలు కుదురు ఉండదు. ఎక్కడికి వచ్చుంటే అక్కడికి వచ్చుంటే ఒకవేళ కుర్చీకి బాగోపోతే దెబ్బలు ఆడికి తెచ్చుకునే రకం మనం. ఈ కుర్చీ పడదు మనకి. ఈ కుర్చీలో కూర్చోకపోతే ప్రభు సన్నిధికి వచ్చే నువ్వు. ఈ లోకాన్ని కుర్చీలో కూర్చున్నా ఒకటే, కుర్చీలో కూర్చోపోను ఒకటే. ఒకటి మాత్రం నిజం, కాలువ అవతల మాత్రం ఖచ్చితంగా పడుకుంటాం. నీకు అర్థమవల్ల మాటలు. నువ్వు ఈ కుర్చీలో కూర్చోకపోయినా ఒకటే. మనం ఈ కుర్చీ కోసమే దెబ్బలాడతాం. ఈ కుర్చీ వద్ద యాన్లెస్ పడదు మనకంటాం. సరిగ్గా అట్టిపోలి సరిగ్గా పంచకపోతే చచ్చిపోతాం ఏంటో మరి. ఇదా ప్రభు నీకు అర్థమైంది? ఇదా పైగా వీళ్ళు ఎవరంటే విశ్వాసులండి. ఇది ఇక్కడే కాదు, బయట సంఘాల్లో కూడా ఉన్నాయి. మేము వెళ్తున్నాం, మేము చూస్తున్నాం. ఆ గొడవలన్నీ మాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. మీరు ఎక్కడ అనుకుంటారేమో, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవని నేను అనట్లా. హట్టుపోండి చిన్నదొత్తి దెబ్బలాడు పెద్ద కొట్టేసుకున్నారండి సంఘ పెద్దలు. అక్కడ దెబ్బలాడుతుంది. పైకి ఇవ్వాలంటే ప్రార్థన మైకి ఇచ్చుకుంటే ఏడుస్తూ చేద్దా. ఇలాంటి దౌర్భాగ్యులు. అంతేగాని ప్రభు అన్నదే వాసన కొడుతుంది, నాకు కొంపేస్తుంది నీ బతుకున్న చూస్తాను. దీనికోసమా నన్ను వెంబడించింది? దీనికోసమా నా వెనకొస్తుంది మీరు? ఇందుకోసమా నన్ను నమ్ముకుంది? సిగ్గేయట్లేదండి ప్రభు మాట్లాడుతున్న మాటలకే. ఈ పూట తింటే తెల్లారితే వచ్చేసి దానికోసం చచ్చిపోతున్నాం. ఒకవేళ చచ్చిపోతే ఒక లోకం ఉంది, ఆ లోకములో నీ స్థానం ఏంటో అని కనీసము ఇంకంత ఆలోచన కూడా లేదు. చచ్చిపోతే పరలోకం ఉందేంటిలేండి అని రకం పర్ల మనం. చచ్చిపోతే నిజంగా పరలోకం ఉందేంటి అని అంటాం. పోనీలే, పరలోకం లేకపోతే పెద్ద డేంజర్ ఏం లేదు. నమ్ముకున్నా నువ్వు ఆ చోటుకి వెళ్తావు. యేసుప్రభు నేను నమ్ముకున్నాను కదా, అందరం ఒక చోటకి వెళ్ళిపోతాం. ఎందుకంటే పరలోకం లేదు కాబట్టి. ఒకవేళ ఉంటే నిత్యమైన అగ్ని. ఆ అగ్ని అంటే మామూలు అగ్ని కాదు, యుగయుగములు ప్రభువుకి ఏ విధముగా అయితే అంతము లేదో నీకు కూడా అంతం ఉండదు. నిత్యము కాలిపోతావు. అలాంటి కాలిపోయే స్థితి నుంచి ప్రభువు నిన్ను రక్షించడానికి ఎలాలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? అత్యున్నతమైన సింహాసనం న్యాయస్థానమును వదిలేసుకుని మహాదూతలు ఆరాధిస్తున్న ఆరాధనను కూడా పక్కన పెట్టి నిన్ను నన్ను రక్షించడానికి కోసం ప్రభు వీళ్ళలోకి వచ్చాడు. మనమేంటండి అట్టుపూల కోసం కొట్టుకుంటున్నాం? మనమేంటండి ప్రభు పేరు చెప్పుకుని తాగుతూ రోడ్లంటే తిరుగుతాం? మనమేంటండి వాడితో వీడితో గొడవలు పెట్టుకుంటున్నాం? ఎప్పుడు పెట్టుకోండి గొడవ? ప్రభు పుట్టినరోజుని మాత్రమే పెట్టుకుంటాడు. ఎందుకు ఆ రోజు గొడవ ఏంటంటే ఆ రోజు మా ఊళ్ళో క్రిస్మస్ అండి, కేసులకు రాయింతారు. ఎవడికరా మహిమ? నీకా? దేవుడికా? దేని కొరకు?
చూడు, నిన్ను నన్ను రక్షించడానికి అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలేశాడు. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయములు నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి వాళ్ళకి ఎలాగున్నారు చూడండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు జాగ్రత్త వినండి, 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు, 2 రెక్కలతో, ప్రతి మహాదూత 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచున్నదంట. కనీసము ప్రభు ఎదుట కూడా నిలబడటానికి మాకు అర్హత లేదు. కనీసం భూమి మీద కనీసము అక్కడ నిలబడే ప్లేస్ ఉన్నా సరే అవి నిలబడలేదండి. అక్కడ నిలబడే ప్లేస్ ఉన్న స్థానం ఉన్నా సరే ప్రభు ఎదుట అసలు మేము నిలబడడానికి యోగ్యము కాదు, మేము పరిశుద్ధులము కాదు అంటూ ఎగురుచు ఏం చేస్తున్నా చూడండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఏంటంట, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఏమంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఒకటే పాట వాళ్ళకి, నీకు రోజుకో పాట కావాలి. వాళ్ళు పాడిందే ఒకటే పాట. పాట ఏంటంటే పరిశుద్ధుడు 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 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. పరిశుద్ధుడు 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 నిత్యం ఇదే పాట అండి వాళ్ళకి. వేరే పాట రాయలే ఇంకా దేవుడు రాయుడు కూడా. ఎందుకంటే పరిశుద్ధతకు మించిన పదమేముంది? మనము నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులు కొనమన్నాడు. ఇంకా చూడండి, వారి కంఠస్వరము వలన గడప కమ్మిలు పునాదులు ఆరాధిస్తే పునాదులు కదిలిపోతున్నాయంట. అలాంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, అలాంటి ఉన్నతమైన దేవుడు ఇళ్ళలోకి వచ్చేసి ఇది దేవుని కెపాసిటీ, ఇది ఆయన స్థాయి ఇదైతే మన స్థాయి. ఆయన వాక్యం మాట్లాడే బలిపీఠం తాగేసెక్కి చిందులేస్తారు. ఇక్కడ కాదండి, చాలా చోట్ల ఇదే జరిగిద్ది. క్రిస్మస్ అన్న పేరు ఒట్టిదే, అందరు తాగిపోతూ ఎక్కుతారు. అందరూ పెద్ద పెద్ద నోర్లు ఉన్నవాళ్ళు ఎక్కుతారు. విశ్వాసుల్ని కొద్దిగా మాదిరిగా ఉండవాళ్ళు, నెమ్మదిగా ఉండవాళ్ళు ఎవడు మాట్లాడినవాడు ఆ రోజు వాడావిడి అంతా వీడిదే. కానీ అలాంటి వాడి గురించి చెబుతున్నాను, నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు. ఇంకా అలాంటి దేవుడు, అలాంటి ఉన్నతమైన దేవుడు ఇవ్వబోయే పరలోకం గురించి ఏం చెబుతున్నాడు చూడండి. పరలోకము గురించి ఆ ఉన్నతమైన దేవుడు మాటలతో వినండి, అప్పుడు ఆశ కలిగిద్దేమో నీకు. కనీసము ఈ చివరి దినాలను సాక్షాత్తు దేవుడు చెబుతున్నాడు పరలోకం గురించి ఒక మాట. నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చానో తెలుసా అంటే ప్రభువుని అడిగితే చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? సామెతల గ్రంథము చూడండి, ముగించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి, ప్రభు చెప్పే, కొద్దిగా జాగ్రత్తగా ప్రభు చెప్పే మాటలు, నేను తండ్రి యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము ఒకరోజు కాదు, అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. నిత్యం అంటే ఒకరోజు కాదు, నిత్యము ఆనందించుచు ఉంటిని. ఆయన కలుగజేసిన ఎందుకు ఆనందిస్తున్నావు ప్రభు అంటే ఇప్పుడు చెబుతున్నాడు చూడు. పరలోకం నీకు నాకు యోబో ఇప్పటికి కూడా పరలోకానికి ఒక్క దూత కూడా వెళ్ళలేదు, వెళ్ళనివ్వడో. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నీకు ఇవ్వాలనుకున్నాడు కనుక, నిన్ను తీసుకెళ్ళాలనుకున్నాడు కనుక పరలోకానికి దేవదూతలను కూడా లోపరచలేదండి ప్రభు, కేవలం నీకు ఇవ్వడానికి చెబుతున్నాడు. ప్రభువు మాటలు వినండి ఏం చెబుతున్నాడు పరలోకం గురించి. ఆయన కలుగజేసిన ఎందుకు ప్రభువా నీకు అంత ఆనందం వేస్తుంది అని అంటే, పరలోకమును బట్టి అంటే ఆయనకి సంతోషం వేస్తుందంట. ఎవరిని చూసంట? ఇదేంటి, పరలోకం చూశాడు, సంతోషించాడు, నరులను ఎందుకు చూస్తున్నాడు? పిచ్చివాడు, అది నీ కొరకేరా, అది నీ కొరకే. ఆ ఉన్నతమైన పట్టణము, ఆ సంతోషకరమైన పట్టణము దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకున్నాడు కనుకనే ప్రభు సంతోషించాడు. ఆయన సంతోషించడమే కాకుండా నిన్ను నన్ను చూసి ఆనందించాడంట. కానీ ఇప్పుడు అదే ప్రభు అన్నాడు, నాకు అసహ్యం వేసేస్తుంది మనం చూస్తుంటే అంటున్నాడు. సిగ్గు అయ్యాలి మనకి.
ఇలాంటి పండుగలు చేస్తున్నాం, మనకి సిగ్గేయాలి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభుకు ఈసారి ప్రభువు దగ్గర ఎప్పుడు మనమైనా తీసుకోవటం, ప్రభువుకి మాట ఇవ్వండి. ప్రభువుకి వాగ్దానం ఆయన ఇవ్వటం కాదు, నీవే ప్రభువుకు వాగ్దానంగా మారి ఆయన ఎదుట మాట ఇవ్వి. ఇంకా చెబుతున్నాడు చూడండి, పరలోకం గురించి చెబుతున్నాడు. కావున పిల్లలారా నా మాట ఆలకించండి. మరలా చెప్తున్నాను, ప్రభువు మాట్లాడితే నేను మారిపోతున్నాను అంటున్నారు కదా బడాయిలు కొంతమంది ఉన్నారులేండి. ప్రభువు పిలుస్తాడులే, అప్పుడు వస్తాడులే, నీకు టైం వచ్చింది కాబట్టి నువ్వు మారేమంటున్నారు. ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా మారండి. ఏమన్నాడు? కావున పిల్లలారా అంటే నిన్ను నన్నే. కావున పిల్లలారా నా మాట ఆలకించండి. నేను పిలవట్లేదు అంటున్నారు ఎన్నాళ్ళు బట్టి పిలుస్తున్నాను, నా ఒకసారి ఆలకించు. పోనీ ఎన్నాళ్ళు పిలవలేదులే, 2025 సంవత్సరం యూత్ క్రిస్మస్లో పిలుస్తున్నాను. నా పిల్లలారా, నిన్ను నన్నే. నీకు అర్థం అవ్వట్లేదేమో. నా పిల్లలారా నా మాట ఒకసారి ఆలకించండి. నా మార్గములను అనుసరించిన వారు ధన్యులు. ఉపదేశం అంటే ఏదనుకో ఒక వాక్యం అని నిరాకరింపక. ఆడు చెప్తే నేను ఇదేంటి, ఆయన ఎవరో బయట నుంచి తీసుకొస్తా నేను ఇదేంటి, ఎప్పుడు చెప్పే సీఆర్ గారే కదా, అప్పుడు వినాలేంటి, మాడదాంలే, కొద్ది వయసు ఉంది కదా. 7 ఏళ్ళు పాపకు హార్ట్ అటాక్, నీకు రాదనుకున్నావేంటి? ఇప్పుడు నాకు రాదనుకుంటున్నానా? రాదనుకున్నాము కనుకనే ఆయన మాట అనట్లా చెబుతున్నాను. నా పిల్లలారా చదవండి. నా పిల్లలారా నా మాట ఆలకించండి. నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఉపదేశమును తోసేయక దాన్ని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఒకరోజు కాదు, 25వ తారీఖున క్రిస్మస్ కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, రావద్దు. ఒకరోజు ఎవడైనా వస్తే, ఒకరోజు వస్తే సరిపోద్ది అనుకున్నాయేమో, చాలదు అసలు, అది ఏమోలకు పనిచేయదు. నీ జీవితాంతం వెళ్ళినది చాలదు. అందుకే ప్రభు అన్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోండి. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండండి. ఎప్పుడు ప్రార్థన పెడతారని, ఎప్పుడు దేవుని మాటలైనా పడతాయని. మనం వింటామండి? మనం ఎప్పుడైనా కాచుకుంటామా? మనం ఎప్పుడైనా దేవుడు మాట్లాడతారని ఎప్పుడైనా కనీసము ఈ ఆలోచన ఉంటుందా? ఉండదు. ప్రభు చెప్తున్నాడు ఉండాలే. ఉండకపోతే ఏం చేస్తా ప్రభు అంటే, పరలోకం ఉండదు అంతే. పరలోకం లేకపోతే పర్లేదులే ప్రభు అని అంటావేమో. పరలోకము లేకపోతే దాని నుండి తప్పించే నాదుడి అవ్వడం లేడు, అసాధ్యం. అది ఎంతకాలం ఉంటుంది? ఇక్కడ 60 సంవత్సరాల బ్రతికేనుగా భూమి మీద అనుకున్నావేమో. దానికి దేవుడు లిమిట్ పెట్టాడు. ఇక్కడైతే 1000 సంవత్సరాల మొదట, తర్వాత తగ్గిపోయింది మెల్లగా 90, 70, 60. నెక్స్ట్ ఆవిరి దుఃఖమన ఆఖరికి వచ్చేసింది. ఆవిరి ఎంతలో కనబడంతలో మాయమైపోయి అక్కడ ఆవిరవదంట, మరుగుతూనే ఉంటుంది. ఆ నరకం అన్నది ఆవిరవదు. ప్రభువు ఎన్నాళ్ళు స్థిరుడై ఉంటాడో, ఎన్నాళ్ళు ఆయన నిత్య ఉనికి ఉంటుందో, నీ ఉనికి కూడా నరకంలో ఉంటుంది. దాని నుండి తప్పించాలని ప్రభు వీళ్ళలోకి వచ్చాడు. ఇదండి క్రిస్మస్ అంటే. అలాంటి ఉన్నతమైన దేవుడు ఎందుకు వచ్చాడంటే పరలోకమును చేర్చాలని. కనుక నా ఉపదేశం వినివారు ధన్యులు, నన్ను కనుగొనువారు జీవమును కనుగొనురు. యెహోవా కృప వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు నేనంటే తెలియదంటే యేసుప్రభు మాకు తెలుసు అంటే కుదరదు. ఆయన ఎలాగైతే బ్రతికాడో మనం బ్రతకలేములేండి. కనీసము బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అది అన్నాడు. ఒకవేళ చెయ్యకపోతే నేను అలా బ్రతకను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నా యవ్వన వయసు నాకు ఆరోగ్యం ఉందంటే దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో. త్వరగా కూర్చోబెట్టాడు. అంతేకన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ కాలమునకు ముందే నీ వేళ చచ్చిపోయావు. కుదిరలేదు ఇడికి. అధికముగా దుర్మార్గం పనులు చేయకో, చేస్తే నీ కాలమునకు ముందే నిన్ను తీసుకెళ్ళిపోతానన్నాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్న మాట చూడండి. నన్ను కనుగొనని వాడు తనకే, వాడికి వాడే ఎవడో పొడవ అవసరం లేదండి, ఎవడో చంప అవసరం లేదు వీడిని. వాడికి వాడే చచ్చిపోయే రోజు త్వరలోనే ఉంది. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించరు. ఇలాంటి పరలోకము నీవు ఎక్కడ మిస్ అయిపోతావు అని దేవుడు దిగొచ్చేసాడండి. ఇలాంటి పరలోకము నువ్వెక్కడ తప్పిపోతావు అని ఆయనే దిగొచ్చాడు. ఇలా దిగి వచ్చిన దేవుడు, ముగించుకుందాం. ఇలా దిగి వచ్చిన దేవుడు ఎలా దిగొచ్చాడో తెలుసా? పోనీ అంత ఉన్నతమైన మన ఎమ్మెల్యే గారు వస్తే మన ఇంట్లో కుర్చీలో కూర్చోడు.
మన ఎమ్మెల్యే గారు వస్తే మనం ఇచ్చిన కప్పులో కాఫీ తాగడు. కానీ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుల చేత మహాదూతల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవుడు ఇలాలోకి ఎలాగొచ్చాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఎలా వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము చూడండి కలిగిన ఎలాగొచ్చాడో. వాడై ఉండి, అలాంటి ఉన్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా దేవుని ఉండుట. నేను వెళ్ళటం ఏంటి? మానవుల దగ్గరికి, మట్టి లాంటి మనుషుల దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి అనుకోలా. నా సింహాసనం ఏంటి, నా స్థాయి ఏంటి అనుకోలా. ఏమనుకున్నాడంటే చెబుతున్నాడు, దేవుని స్వరూపము ఆయన కలిగిన దేవుని వాడై స్వరూపమై ఉండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని రిక్తునిగా తగ్గించేసుకున్నాడంటే ఎక్కడ దేవుడు చూడండి, ఎక్కడ దేవుడు. ఆకాశము మహాకాశమే పట్టదంట. సొలొమోను బంగారం దేవాలయం బంగారంతో కట్టాడు దేవాలయం. ఆ దేవాలయం కూడా సరిపోదు. మనం బంగారంతో కట్టేమా? కట్లా. అలాంటి దేవాలయం సరిపోదు, ఆకాశం సరిపోదు. ఆకాశాన్ని జానతో కొలిచాడు, సముద్రాన్ని పుడి చెట్టుతో కొలిచాడు. అలాంటి దేవుడంట తల్లి అయిన మరియ గర్భంలో దిగిపడి. ఎలా ప్రభు అంటే, ఎందుకు ప్రభు అంటే, నిన్ను ప్రేమిస్తున్నా. ఎందుకు ప్రేమిస్తున్నావు ప్రభు అంటే, నీకు తెలియదురా పరలోకములో సంతోషం ఉంది. నీకు తెలియదురా పరలోకం చూసి నేను సంతోషించా, తర్వాత మిమ్మల్ని చూసి నేను ఆనందించాను. ఆనందించినంత సేపు లేరురా మీరు, తప్పిపోయిన మీ కొరకు నేను వచ్చాను రా. అది ఉన్నతమైన స్థానమైనప్పటికీ కూడా నేను అది నాకు గొప్పగా ఎంచుకోవాలా. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడమే నా ఉద్దేశం. అందుకనే ఎక్కడో దూతల మధ్య కొని ఆడబాడుతున్న దేవుడంట తల్లి అయిన మరియ గర్భంలోకి వచ్చేసాడు. ఆమె అక్కడికి వచ్చేసి చూడండి, ఇంకా ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడి. అంటే ఆకారమందు మనుషుడు కనపడ మనిషి కాదా? కాదు, ఆకారమందే మనుషుడైనా సాక్షాత్తు దేవుడే శరీరమును ధరించుకుని వచ్చేసాడు. అలాంటి దేవుడి ముందు అన్ని చిందులు, అలాంటి దేవుడి ముందు అన్ని విందులు, అలాంటి దేవుడి పేరు చెప్పుకున్నా రోడ్లంట తిరుగుతున్నాం. అలాంటి పేరు చెప్పు, అలాంటి మహోన్నతమైన దేవుడు కనీసం ఆయన పేరెట్టడానికి కూడా సరిపోమ్మనం. అలాంటి వాడి పేరు చెప్పుని తాగుతున్నాం. అలాంటి వాని పేరు చెప్పుకుని మనకు నచ్చినట్లుగా మనం చిందులేస్తున్నాము. ఆయన ఆకారం అంది మర్చిపోద్దు. ఆయన ఆకారం అందేరా దేవుడు. క్షమించండి, ఆయన ఆకారం అందే మనుషుడు. అంటే ఆకారం లేకపోతే దేవుడు, సాక్షాత్తు దేవుడు. చదవండి కొద్దిగా. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించేసుకుని. ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? శరీరములో ఆ ఉన్నతమైన దేవుడు పట్టడం ఏంటండి? పోనీ పడితే పట్టెళ్ళండి, పశువుల తొట్లో పడుకోవడం ఏంటండి? ఆకాశ పక్షులకి ఆ రోజు గోళ్ళు ఉన్నాయంట, నక్కలకు బొరియలు ఉన్నాయంట. కానీ విచిత్రం ఏంటంటే మనిషి కుమారుడు తల వాల్చుకుంటే లేదు. ఆ రోజు స్థలం లేదనుకోవద్దు, ఈరోజు కూడా లేదు. ఈరోజు స్థలం ఈ రోజు కూడా లేదు. నీ హృదయంలో నా హృదయంలో ప్రభువుకి స్థలం లేదు. ఉన్నదనుకుంటున్నాం మనం, ఉన్నదనుకుని పాటలు పాడుతున్నాం మనం, ఉన్నదనుకుని క్రిస్మస్లు చేస్తున్నాం, ఉన్నదనుకుని ఆరాధనకి వెళుతున్నాం. వెళ్ళొద్దంటావా? నేను అనట్లేదు, ప్రభు రావద్దంటున్నాడు. అన్నావు ఇప్పటి వరకు వాక్యం మార్చుకో. ఇదే ఒకవేళ ఆఖరి సంవత్సరమేమో నీకు, నీకు కాదులే, ఈ ప్రపంచానికి ఆఖరి సంవత్సరమేమో. తలుపు నొద్ద ఆయన ఉన్నాడు, ఆయన రావటానికి సిద్ధముగా ఉన్నాడు. రేపు మాపు లేదా ఈ రాత్రి కాలు బయట పెడితే ఒక్కసారి ఎత్తపడుతుంది సంఘం. అందుకు ఎత్తపడతావా నువ్వు? లేదా మరలా క్రిస్మస్ చేసుకోవడానికి చూస్తావా? 2026 మన బ్రతుకులు ఎప్పుడు ఇంతేనండి. 2025 మరలా క్రిస్మస్ కోసం చూస్తాం. ఇలాంటి మహోన్నతం అంత ఎక్కడో అంత గొప్ప
గొప్ప లోకంలో మిస్ అయిపోతామేమోనని, అంత ఉన్నతమైన లోకాన్ని ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పేసి అంట దేవుడు ఈలలోకి వచ్చేసాడు. ఏ స్థానంలోకి వచ్చాడు తెలుసా? లోకాసు వార్త. ముగించేసుకుంటున్నాను. లోకాసు వార్త చూడండి ఒకసారి. ఉన్నతమైన దేవుడు ఏ స్థాయిలోకి వచ్చాడు చూడండి, నిన్ను నన్ను రక్షించడం కొరకు. కానీ మనము ఆయన ముందే చిందులేస్తున్నాం, చూడట్లేదు అనుకుంటున్నాం. మనం ఆయన చూసినా నేను ఎన్ని గంతులేసినా పట్టించుకోవాలే, ఏమనలే అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రతి వాడికంట ఆయన దగ్గర ఒక బుక్ ఎట్టుకున్నాడంట. ఆయన యొద్ద ఒక గ్రంథం ఉందంట, ఈ నీ పేరు రాసి. ఆ గ్రంథం ముందు నువ్వు ఎక్కడ తిరిగేవో, ఎక్కడ చిందులేసావో, ఎక్కడెలా తిరిగావో అన్నీ ఉన్నాయి. చూడండి, అలాంటి ఉన్నతమైన దేవుడు ఇలాలోకి. లోకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు వారి ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, తన ఎవరంట తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. కనీసం ప్రభువుకి ఆ రోజు కనీసం బట్ట వేయడానికి కూడా బట్టలేదండి ఆ రోజు మరియమ్మ దగ్గర. అలాంటి పేద స్థితి ఈరోజు నీకు. ఎన్ని జతలు ఉన్నాయి మన ఇంట్లో? ఎప్పుడైనా పేదలకు ఇవ్వాలనుకున్నావా? కట్టుకోవు నువ్వు. ఎప్పుడు బీరువాళ్ళు నిండగా చదువుకుంటావు. తమ్ముడు, మీరు సువార్తకి వెళ్తున్నారు కదా, మీరు బట్టలు పంచుతున్నారు కదా, ఇదిగో నేను చాలా కట్టుకోవట్లేదు, పట్టుకెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు నన్ను పిలిచారా మీరు? పోనీ మేము చెప్పలేదు అనుకుంటారు, ఇంటింటికి వచ్చి చెప్పాం మేము. దాచేసుకోవడం మనకు అలవాటు, చెదల పట్టేయడం మనకు అలవాటు. కానీ చూడండి, ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ప్రభువు ఇళ్ళలోకి వచ్చినప్పుడంట కనీసం ఆయన కప్పడానికి వస్త్రం లేవు. చూడండి, చెబుతున్నాడు ఇంకా. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో పైగా చూడండి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అది పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ రోజు ఆయన సత్రము లేక బాధపడలేదు, ఆ రోజు ఆయన వస్త్రము లేక బాధపడలేదు. ఆయన దాని కొరకే వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడం కొరకే వచ్చాడు. ఈరోజు బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మీ పండుగ దినములు నా కొంపు కొడుతున్నాయి. నా పేరు చెప్పుకున్నా. ఎప్పుడు మారుతారు మీరు? ఇంకా మారవు. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా బ్రతుకుతావు అనుకుంటున్నావా? బ్రతకం. త్వరలో వెళ్ళిపోతున్నాం. త్వరలో ఈ యాత్ర ముగించిపోతున్నాం. మనం ఈ లోకములకి యాత్రికులమై వచ్చాం. ఏదో ఒక రోజు మన సొంతూరు వెళ్ళిపోవాలి. సొంతూరు ఎక్కడుంది? సొంతూరు వెళ్తావో, మీ ఉన్న ఊరు వెళ్తావో, లేదా దాని పక్కన ఇంకొక ఊరు ఉంది, ఆ ఊరు వెళ్తావో డిసైడ్ చేసుకో. ప్రభువు నీకు ఉచితంగా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 11వ వచనం కూడా చదవండి, ముగించేసుకుంటున్నాం. చూడండి, మరల మనకు ఆపరిస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకంట? మీ కొరకు, మా కొరకు. పాపులను పిలువ వచ్చి తిని నేను నీతిమంతులని. మనం ఏమనుకుంటా తెలుసా? మనం నీతిమంతులు అనుకుంటాం. అందుకే మనం ప్రవర్తన మార్చుకోం మనం, అందుకే మన బ్రతుకు దిద్దుకోం మనం. చూడండి, యవనస్తులు ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి విలువైన వాక్యం, ఇంత విలువైన వాక్యాన్ని అందిస్తే చిటికలో మర్చిపోతాం. ఈ గేటు దాటిన తర్వాత మర్చిపోతాం. ఇది మన హృదయంలో భద్రం చేసుకోం. కానీ ఆనాడు మరియ తల్లి ఎన్ని అవమానాలు పడినంట తన హృదయంలో భద్రం. ఈరోజు భద్రపరుచుకుంటావా? పోనీ ఇదిగో ఈ 2024 సంవత్సరం త్వరలో మరికొన్ని గంటల్లో ముగించబడిపోతుంది. ఎందరు ఉంటారో నాకు తెలీదు, ఎవరుంటారో నాకు తెలీదు. ఒకవేళ ఇక్కడ నువ్వే, పోనీ నేనే చచ్చిపోతే ప్రభు ఎదుట కళ్ళు తెరిచే స్థితి రావాలని ప్రభుని అడగండి. ప్రభు ప్రతి ఒక్కడికి ఇస్తాడు. దాని కొరకు వచ్చాడేనా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు గనుక ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట చూచెదరని. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ తొట్లని పడుకున్నట్టు కనపడుతున్నాడు ఆయన మనకి. ఇప్పటికీ ఆ చుక్క అక్కడే ఇంకా చూపించిందని ఏమంటున్నాం మనం. కాదు, ఒకసారి వచ్చాడు గొర్రె పిల్లవాళ్ళే వచ్చాడంట. ఈసారి కొదమ సింహమలే వస్తాడు. యెహోవా దినము రావాలని ఎదురు చూస్తున్నారు కదా. మరే అది వెలుగు కాదు, చీకటి.
యెహోవా దినము రావాలనుకున్నారు కదా, అది నెమ్మదిగా ఉండదు, కోతమ సింహంలా ఉంటుందంట. యెహోవా దినము ఎప్పుడు వస్తాడు? రావయ్య రావయ్య. మరణాత మరణాత బ్రదర్, మరణాత సిస్టర్ అంటారు కదా. మరణాత అంటే ఏంటి? వచ్చే ప్రభు, నీ సిద్ధంగా ఉన్నావా? వచ్చేస్తే కనుక ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, గుర్తుపెట్టుకో, అంత మహోన్నతమైన దేవుడు నీ పండగలను అసహించుకుంటున్నాడంటే. ఎందుకు అసహించుకున్నాడు మీరు ఇప్పటి వరకు విన్నారు. ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా నీ ప్రవర్తన మార్చుకుంటావేమో, వినిపించరా ఇవాళ అన్నాడు. అసలు ఇవాళ నేను చెప్పవలసింది ఇది కాదు, ఇంకోటి ఉంది సబ్జెక్టు. అది చెబితే అసలు ఎవడ ఉన్నాడు తిట్టేసుకుంటాను. దేవుడు అంత పచ్చిగా మాట్లాడు. ఒక మాట చెప్తాను, ముగించేసుకోండి. ఆ మాట ఎంత పచ్చిగా ఉంటుందంటే చూడండి, మలాకీ గ్రంథము, ముగించుకుందాం. చాలా చిరాకుగా ఉంటుందండి ఆ మాట, ఇంతకు కూడా చాలా చిరాకు వేసేస్తుంది. చూడండి ఎంత ఇది చెప్పాలనుకున్నాను. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఇది నేను చెప్పాలనుకున్నది. మిమ్మును బట్టి విత్తనములను చెరిపేస్తాను. దేని బట్టి? మీ పండుగలను బట్టి. సరిగ్గా టయానికి వర్షాలు కురిపించను. మీ పండుగల బట్టి, సమయానికి వాతావరణం సరిగ్గా ఉంచను. మిమ్ములను బట్టే, మిమ్ములను బట్టి విత్తనములు చెరిపేస్తాను, మీ ముఖల మీద పేడవేతును. ఏంటంట ముఖం మీద పేడ. నేను మాట్లాడతలేదండి, దేవుడి మాటలు. ముఖం మీద పేడేస్తాడంట. కొత్త బట్టలు ప్రభు వేయొద్దు అనుకో, బ్రతుకు బాగాలేదు మందే. ఇవాళ కొనుక్కున్నాను ప్రభా, 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను ప్రభా, అయ్యి కనుక్కో. చిచ్చి అలా అడగటానికి కూడా మనం సరిపోము అన్నాడు. ఇది నేను చెప్పను, మీ ముఖముల మీద పేడవేతును. పండుగలు ఎప్పుడు పండుగలలో మీరు అర్పిస్తున్నారు కదా. ఏ పేడ అంటే? మీరు ఇచ్చిన అట్టిపళ్ళు తొక్కలతో కొడతాను. మనకు అర్థమవ్వాలంటే ప్రభువు మాట్లాడుతుంది. అంటే ఇంతగా మాట్లాడుతుండే కారణం ఏంటో తెలుసా? నీ పండుగ దినములు సరిగ్గా క్రమములో లేవో. నువ్వు చేసే పండుగ ప్రభు ఎదుట మహిమ తెచ్చేదిగా లేదు. అందుకనే పేడిచ్చకూడదని అన్నాడు. ఇలా చెబితే బాగోదనే సబ్జెక్ట్ కొద్ది ఆడుకుంది, ఇది బాగా ఆడుకుంది, మనం తట్టుకోలేము ఇలాంటి మాటలు. ఈడేంటి ఇలా చెబుతున్నాడు అనుకుంటారనే కొద్దిగా వేరేగా చెప్పి, మీ పండుగ దినములను ప్రభు ఎందుకు ఆశ్రయించుకున్నట్టు తెలుసా? మీరు తెచ్చే కానుకలను బట్టి, మీరు తెచ్చే పలహారాలు బట్టి, మీరు తెచ్చే ఫ్రూట్స్ని బట్టి, మీరు ఇచ్చే కానుకలు బట్టి, మీరు వేసే లైటింగ్లు బట్టి, మీరు ఎట్టే స్టార్లు బట్టి, మీరు చేసే డెకరేషన్లు బట్టి. ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నాం? ప్రభుకి ఏం తక్కువైందంటావేమో. ఆయన అడిగింది ఇవి కాదురా, మీ హృదయమును, మీ బ్రతుకును మార్చుకుంటావేమో అని మరలా వినిపించాడు. మరలా ఇంకా ఇంత తిన్న తర్వాత కూడా ప్రభు నన్ను పిలవాలి, అప్పుడు నేను మారుతానంటే జాగ్రత్త. ప్రభు పిలుస్తాడంట ఒకరోజు. ప్రభు పిలుపుని అందుకున్న వారు ధన్యులు. అప్పుడు పిలుస్తాడు, అప్పుడు వెళ్ళిపోతావు. అప్పుడు ఉన్నా పెద్ద ఉపయోగం ఉండదు. ప్రభునందు మృతులైన వారు మృతులు. ప్రభునందు మృతులు అవటం అంటే పిలిచాడు అబ్బాయినా. నీకు అర్థం కావట్లేదేమో. బహుశా ఆ పిలుపు కోసం చూస్తున్నావా? వయసు ఉందనుకోకో. ఇది యూత్ క్రిస్మస్ కదా అన్న, యూత్ వాళ్ళకి చెబుతున్నాను. నాకు వయసు ఉంది కదా, తిరిగేతాను, తిరిగేతాను, రోడ్ల మీద నా ఇష్టానుసారంగా బండి తోడతాను, ఎలా పడితే అలాగే వెళ్ళిపోతానంటే ఏమో జాగ్రత్త. అధికముగా దుర్మార్గపు పనులు చేయకో, నీ కాలమునకు ముందే నేను చంపేస్తానంటున్నాడు దేవుడు. హెచ్చరిస్తున్నాడు. యవనస్తుల్ని చంపుతాడు కదా. కాలమునకు ముందంటే నాకు ఇంకా అయిపోయింది కదా, నన్ను నేను చంపడానికి నవ్వుకున్నావేమో, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇది చివరి సంవత్సరం అని గురితెరిగి ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎదుట వాగ్దానం తీసుకోండి. ఏమనో తెలుసా? ప్రభువా, ఇన్నాళ్ళు నీ దగ్గర నేను తీసుకున్నాను ప్రభు వాగ్దానం. ఇది పద్ధతి కాదని నాకు అర్థమైంది ప్రభు. ఇన్నాళ్ళు ఫ్రూట్స్ ఇచ్చి వచ్చాను ప్రభు, ఇది కాదు ప్రభు, ఈరోజు ఇస్తున్నాను ప్రభు. ఇన్నాళ్ళు నువ్వు ఇవ్వటం కాదు ప్రభు, నేనే ఇస్తున్నాను ప్రభు, వాగ్దానం తీసుకో ప్రభు. ఈ రోజు నుంచి నీకు అవమానకరంగా నేను బ్రతికితే ప్రభు, నీ ఇష్టం ప్రభు. ఒకవేళ ప్రభు మానవుడిని కనుక ప్రభు శరీరాన్ని ధరించుకున్నాను కదా, బలహీనతలు ఉంటాయి ప్రభు, నా బలహీనతలో ప్రభు నన్ను బలపరచవా? నేను తప్పిపోతానేమో ప్రభు, నా చూపు సరిగ్గా లేదు ప్రభు, నా చూపు సరిగ్గా చేయవా? నీకు మాట ఇస్తున్నాను ప్రభు, ఈ రాత్రికాల సమయం నుంచి ఒకప్పుడు నా బతుకు అది ప్రభు, పెంటలాంటి బ్రతుకు ప్రభు, మార్చుకుంటాను ప్రభు. నేడో రేపు వస్తావంట కదా ప్రభు, నాకు అర్థమవుతుంది ప్రభు. నీ రాకడకు అన్ని గుర్తులన్నీ వచ్చేసి నీకు తెలిసిపోయింది ప్రభు.
ఇంకెన్నో లేవంట కదా ప్రభువా. ఇంకా సమయమును వ్యర్థం చేసేస్తున్నాను ప్రభువా. మార్చుకుంటాను ప్రభువా. నా జీవితంలో అడుగుతున్నాను, నా జీవితంలో ఈ 2025 సంవత్సరము ముగించే లోపల ప్రభువా, రూబేన్ కూడా ఒకడే కాదు, నాలాంటి యవనస్తులు అనేక మంది ఈ స్థలంలో నిలబడాలి. నేను ఒక్కడే కాదు, మా యూత్ యవనస్తులు కూడిక జరుగుతుంది కదా, దాని ఉద్దేశం అదే. ఎదుటోడికి చెప్పడం కాదు, ముందు మనం మారదామరా అనుకుని ప్రార్థన చేసామండి. ఈరోజు దేవుడు మార్చాడు, ఇంత ఘనంగా జరిగించాడు, ఇంత ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. కనుకనే ఈరోజు యవనస్తులు మీకు ఉన్నతమైన వాక్యం వినిపించారు. సరి చేసుకున్నావా? సరే. లేదా ఇంత వాక్యాన్ని విన్న తర్వాత కూడా నువ్వు మారకపోతే దానికి నీవే ఉత్తరవాదం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి తండ్రి, ఎక్కడ కూడా వినపడవు ప్రభు ఇలాంటి సంగతులు, ఎక్కడ కూడా చెప్పడు ప్రభు. ఈ సంతోషకరమైన దినములలో ప్రభు నీ వాక్ని ఎవడ చెప్పడు ప్రభు, దాచేస్తున్నారు ప్రభు, సత్యమును దాచేస్తున్నారు. కనుకనే ప్రభు ఈరోజు మా బ్రతుకులు ఇలాగ అయిపోయినాయి ప్రభు. దేవా, నీ పక్షాన నన్ను నిలబెట్టుకున్నావు. ఎందుకు పనికిరాని పెంటలాంటి జీవితాన్ని నన్ను ఎన్నుకుని ఈ గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చే ప్రభు. ఒకవేళ కాలయాపన చేస్తుంటే ప్రభు దయతో క్షమించండి దేవా. ఒకవేళ నన్ను నేను మహిమపరచుకుంటే దయతో క్షమించండి దేవా. విన్న వాక్యాన్ని మా హృదయములో ప్రభు భద్రపరచుకుని ప్రభు, మరో నూతన సంవత్సరం వచ్చే లోపల ప్రభు నీ ఎదుట నమ్మకమైన దాసులుగా ముందుకి నా ప్రయాణమును కొనసాగడానికి కృపను అనుగ్రహిస్తారని కోరుతూ, ఇంకనూ ముందుకు జరుగుతున్న కార్యక్రమం అంతటిలో మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారు, క్రమముగాను మర్యాదగాను జరగటానికి కృపను అనుగ్రహిస్తారని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.